దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో భాగంగా మనము ఈ 2వ రోజు ప్రార్థనలో పాల్గొనడానికి ప్రభువారు కృపను అనుగ్రహించినారు. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దూరమునున్న మన వాట్సాప్ గ్రూప్లో ఉన్న ప్రియులైన వారందరికీ కూడా వారికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో చూడబోతారో వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము నేటి వాక్య ధ్యానం కొరకు మరి సందేశము పరిశుద్ధ గ్రంథంలో నుంచి హగ్గయి గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు హగ్గయి అనే ప్రవచన గ్రంథంలో నుంచి దేవుడు మన కొరకు ఏ విషయాలనైతే గ్రహించాలని కోరుకున్నాడో వాటిని నేడు మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క హగ్గయి అనే పుస్తకము జకర్యా గ్రంథానికి ముందుగా ఉంటుంది. జకర్యా గ్రంథం ఎక్కడ ఉంటుందంటే మలాకి గ్రంథానికి ముందు ఉంటుంది. మలాకి గ్రంథం ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. కనుక మీరందరూ తీసి ఉన్నారని నమ్ముచున్నాను. ఈ యొక్క హగ్గయి గ్రంథంలో ఒక వాక్యాన్ని మొదలు చదువుకుందాం. 2వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. కొట్లలో ధాన్యమున్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. మరి ఇప్పటి వరకు అంతకుముందు ఎలా ఉందంటే వారు ఆశీర్వాదం లేక ఉన్నారు. అంతకుముందు వాళ్ళ చెట్లు ఫలించలేదు, వాళ్ళ ఆదాయము సరిగా లేదు, వారి పరిస్థితులు సరిగా లేవు. అయితే హగ్గయి ద్వారా దేవుడు పలికిస్తున్న మాట ఏంటంటే, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఉద్దేశించి ఈ మాటను ప్రవక్త పలుకుతున్నాడు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. ఆమెన్. హల్లెలూయా. గమనించండి. నిన్నటి దినాన ఓబద్యా గ్రంథమును ప్రవక్త అయిన ఓబద్యా గురించిన సంగతులు మనం విన్నాం. అవి అత్యంత శ్రేష్టమైన వాక్కులు. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి దైవజనుడు, ప్రతి ఇంకా ఉన్నత స్థాయిలో ఎవరైనా మేము ఉన్నతులము అని చెప్పుకునే వారు ఎవరైనా సరే ఆ ఓబద్యా గ్రంథములో ఉన్న సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎవరైనా మేము ఎదుగుతున్నాము అంటే వారు గ్రహించుకోవాల్సిన మాట ఏంటంటే, మరి పడిపోకుండా చూసుకోవాలని లేఖనం చెప్తుంది. ఆశీర్వాదం కోల్పోయిన ఎదోమును గురించిన, ఏశావు సంతానమైన ఎదోము గురించినటువంటి సంగతులు అక్కడ రాయబడ్డాయి. ఆశీర్వాదం కోల్పోయిన ప్రజలుగా ఎదోము ప్రజలు ఉన్నారు. అయితే నేడు హగ్గయి గ్రంథము ద్వారా తిరిగి ఆశీర్వాదాన్ని పొందుకునే ప్రజలుగా ఉండాలని కోరి దేవుడు హగ్గయి గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ హగ్గయి గ్రంథంలో మనం చూస్తే 2 అధ్యాయాలు ఉంటాయి. ఈ 2 అధ్యాయాల్లో మరి ప్రతి విశ్వాసి కూడా, నేను ఈ గ్రంథాలని మీకు కొంచెం ప్రవక్తల గ్రంథాలు ఎందుకు ఎన్నుకోబడ్డాయి, లేకపోతే ప్రవక్తల గ్రంథాలను ఎందుకు మీరు తీసుకున్నారు అని వాళ్ళని అడిగారనుకోండి ప్రశ్న. పరిశుద్ధ గ్రంథంలో
ఊరికి మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, అవగాహన కోసం. పరిశుద్ధ గ్రంథంలో మరి చాలా రీతులుగా భిన్నమైన రీతుల్లో వాక్యాలు రాయబడ్డాయి. ఒకటి చారిత్రాత్మకమైన సంగతులు, రెండు మరి కావ్య సంబంధమైన కావ్యాలు అనగా కీర్తనలు, సామెతలు, ప్రసంగి అలాంటి రూపంలో రాయబడ్డాయి. వాటన్నిటిని కూడా కావ్య గ్రంథాలు అంటారు. అలాగే బోధన సంబంధమైన పుస్తకాలు ఉన్నాయి. ఏంటంటే మనం నేర్చుకోవటం కొరకు దేవుడు మనకు నేర్పించే పుస్తక సంబంధమైన బోధనకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అవే క్రొత్త నిబంధనలో పత్రికలతో కూడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బోధన సంబంధమై ఉన్నాయి. మరి నాలుగోది ఏంటంటే ప్రవచనాత్మకమైన మాటలు అనగా ఈ నాలుగుంట్లో కూడా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ నిడివి లేకపోతే ఎక్కువ భాగము ఏ మాటలతో లిఖించబడ్డాయి అంటే ప్రవచనాత్మకమైన పుస్తకాలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి పత్రికలే ఉన్నాయి అనుకోండి, ఎక్కువ పుస్తకాలు అవి ఉన్నాయి కదా. ఆ పత్రికలు ఎన్ని ఉంటాయి? 14 పౌలు భక్తులు రాసి మనం చూస్తాం. అయితే ప్రవచనాత్మక పుస్తకాలు మరి యెషయా మొదలుకొని మలాకి వరకు 16 మంది ప్రవక్తలు 17 పుస్తకాలు రాస్తే, అలాగే ప్రకటన గ్రంథంతో కూడా కలుపుకుంటే అది కూడా ప్రవచనాత్మకమైన పుస్తకం కనుక వాటిని కలుపుకుంటే 19 పుస్తకాలు. 66లో 19 పుస్తకాలు దేని గురించి రాయబడ్డాయి అంటే కేవలం ప్రవచనాత్మకమైన మాటలే ఉన్నాయి. కనుక ఎక్కువ సబ్జెక్ట్, ఎక్కువ మరి థియరీ అంతా కూడా ప్రవచనాల గురించిన సంగతులు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించి పెట్టాడు. ఈ ప్రవచనాత్మకమైన మాటల ద్వారా మనం అనేక సత్యాలను తెలుసుకోవాలని, వాక్యము ద్వారా కేవలం ప్రస్తుతం జీవిస్తున్న జీవితం సంబంధించిన మాటలే కాకుండా భవిష్యత్తులో కూడా మనం ఎలా ఉండాలో, ఎలా ఉండగలుగుతామో, ఎలా ఉండబోతున్నామో అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ముందుగాని దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. రేపు మనమేం కాబోతున్నాం, లోకంలో రేపు ఏం పరిస్థితులు సంభవించబోతున్నాయి అవి మనం తెలుసుకోవాలి ముందుగానే అని దేవుడు ప్రవచనాలను రాయించి పెట్టాడు. కేవలం ప్రవచనాలు మాత్రమే కాకుండా ఆ ప్రవచన నెరవేర్పులు కూడా దేవుడు రాయించి పెట్టాడు. ఇప్పటికే కొన్ని ప్రవచనాలు నెరవేరిపోయినాయి, ఇంకా నెరవేరవలసిన ప్రవచనాలు మరికొన్ని ఉన్నాయి. అయితే మరి ఈ విషయాలను మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. ఈ హగ్గయి అనే ఆయన మరి దేవుడు అతన్ని సెలెక్ట్ చేసుకొని, హగ్గయి నువ్వేం చేయంటే ఇగో నేను సెలవిచ్చే ఈ మాటలను నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచెప్పు అని చెప్పేసి ఆయన ఈ యొక్క 2 అధ్యాయాలు కలిగిన 4 ప్రవచనాలు మాత్రమే ఉంటాయి, వాటిని హగ్గయి తెలియచేస్తాడు. సరే, ఈ హగ్గయి ఎవరు అని కనుక మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ రాయబడితే చూడండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అది ఇలాగు సెలవిచ్చాను. తర్వాత అదిగో సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. చదవమ్మా. ఏం రాలేదంటే వాళ్ళకి అని వాళ్ళు అనుకుంటున్నారు, సమయం ఇంకా రాలేదు, రాలేదని ఈ జనులు చెప్పుచున్నారు అంటున్నాడు. చెప్పుచున్నారే, అందుకు యెహోవాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు చాలమ్మా, ఎందుకు ఈ హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడించవలసి వచ్చిందంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే
దేవుని యొక్క మందిరము తిరిగి నిర్మించడానికి ఇంకా సమయం రాలేదని చెప్పేసి అట్లాగే వారు 16 సంవత్సరాలు కాలం గడిపేశారు. ఇప్పుడు మీకు కొంచెం చరిత్ర చెప్తాను, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఈ పుస్తకం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే మందిరం అని గుర్తుపెట్టుకోండి. ఏంటది? మందిరం. ఆ మందిరం ఏం మందిరం అంటే యెరూషలేము దేవాలయం అని గుర్తుపెట్టుకోండి. ఏంటది? యెరూషలేము దేవాలయం. ఈ యెరూషలేము దేవాలయం గురించే ఈ యొక్క 2 అధ్యాయాలతో కూడినటువంటి ప్రవచనం. ఆ యెరూషలేము దేవాలయం యొక్క స్థితిగతులు ఏంటి, ఆ ఆలయం యొక్క ప్రతిష్టత ఏంటి, ఆలయం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆలయములో ఉంటే ఏమవుతుంది, ఆలయం లేకపోతే ఏమవుతుంది, ఆలయం యొక్క విధి విధానాలన్నీ కూడా వాటిని గుర్తించాలని దేవుడు హగ్గయిని లేపి ఆయన ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచెప్తున్న మరి ఈ యొక్క ప్రవచనాత్మక పుస్తకము అని మనం గ్రహించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హగ్గయి ద్వారా దేవుడు సెలవించడానికి గల ముఖ్యమైన కారణం యెరూషలేము దేవాలయం. మీ అందరికీ యెరూషలేము దేవాలయము తెలుసు. ఇప్పుడు అసలు నేను ఒక ప్రశ్న వేస్తాను. అసలు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? యెరూషలేము దేవాలయం లేకపోతే దేవాలయానికి మందిరానికి ఎందుకు వెళ్తారు? మందిరం అర్థం ఏంటి? పర్పస్ ఏంటి? దేవాలయం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు ఆలయాన్ని నిర్మించాడు? తన దాసుడైన రాజు అయిన సొలొమోను ద్వారా దేవుడు ఎందుకు ఆలయం నిర్మించాడు? ఆలయం యొక్క అర్థం ఏంటి తెలుసా మీకు? మీరు అందరూ గుడికి వెళ్తారు కదా, లేక దేవాలయానికి వెళ్తారు కదా. దేవాలయానికి ఈ మధ్యలో ఎవరు చర్చి అంటలేరు. ఈ మధ్యలో ఎవరు చర్చి అంటలేరు. మరి ఏమంటున్నారు? అందరూ టెంపుల్ అంటున్నారు. ఏమంటున్నారు? టెంపుల్. అందరూ తెలిసిన వాళ్ళు అదే, తెలియని వాళ్ళు అదే, జ్ఞానం ఉన్న వాళ్ళు అదే, జ్ఞానం అందరూ టెంపుల్ పాట పాడుతున్నారు. ఏం పాట? రకరకాల టెంపుల్ టెంపుల్ టెంపుల్. అసలు ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఇక్కడ టెంపుల్ గురించి రాయబడింది. టెంపుల్ అంటే దేవాలయం గురించి రాయబడిన సంగతులు కనుక నేను చెప్తున్నా. అందరూ టెంపుల్ టెంపుల్ అనుకుంటే ఒక ఆయన అడిగారు నన్ను, బ్రదర్ ఎందుకు ఎందుకు టెంపుల్ అన్నారు, మరి చర్చ్ ఎందుకు అట్లేదు అన్నట్టు నన్ను అడిగాడు. చర్చ్ అనాలి కదా అసలు మనం అందరం చర్చ్ కదా, చర్చ్ అనాలి కదా. చర్చికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్ అంటే చర్చికి వెళ్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారంటే చర్చ్ నుంచి వస్తున్నాము అని అనాలి కదా. మరి వాళ్ళు చర్చ్ అని అంటలేరు, వీళ్ళు టెంపుల్ అంటున్నారు. ఏంటి టెంపుల్కి చర్చికున్న వ్యత్యాసం ఏంటి అంటున్నాడు అని అడిగాడు. టెంపుల్కి చర్చికున్న వ్యత్యాసం ఏంటి? టెంపుల్ అనగా దేవాలయము అని అర్థం. టెంపుల్ అంటే ఏంది? దేవాలయము. చర్చ్ అనగా విశ్వాసుల సమూహము అని అర్థం. క్రీస్తు కొరకు లోకం నుంచి పిలువబడిన వారి ప్రజల యొక్క గుంపు లేక సమూహాన్నే చర్చ్ అంటారు. చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్. చర్చ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. దేవుని కొరకు నిర్ణయించబడిన ప్రజల యొక్క సమూహాన్నే చర్చ్ అంటారు. ఆ చర్చి అనే సమూహం ప్రజలు, విశ్వాసులైన పరిశుద్ధులైన వారు ఎక్కడ కూడుకుంటే అది చర్చి. మరి టెంపుల్ కూడా ఏంటంటే టెంపుల్ అనేది దేవాలయం. ఇతరుల హిందువుల దేవాలయాలు కూడా వాటి కూడా టెంపులే అంటారు, వీళ్ళు కూడా టెంపులే అనుకుంటున్నారు. ఈ టెంపుల్ అనే భావము దేనిని సూచిస్తుందంటే అది గుంపు సమాజానికి చూపించకుండా అదొక ప్రత్యేకమైన జనరల్గా వాడే పదాన్ని సూచిస్తుంది. ఇక ఆ టెంపుల్ పట్టుకొని అందరూ నాకు తెలిసి టెంపుల్ అనే మాట ముఖ్యంగా అంటే మొట్టమొదటికి పెట్టుకున్నాయనంటే నా నాలెడ్జ్ ప్రకారంగా ఎవరు అనుకుంటారు మీరు? టెంపుల్ అనే పదం ఎవరు పెట్టుకున్నారంటే కింగ్స్ టెంపుల్. కింగ్స్ టెంపుల్ అనే వాళ్ళు మొట్టమొదటికి టెంపుల్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకా అందరు టెంపుల్. కింగ్స్ టెంపుల్ ఆయన దైవజనులు వాళ్ళు పెట్టుకున్నారు. అలాగే చాలామంది అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ నిన్న మనం ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళ టెంపులే ఇక వేరే లేదు ఇక. సరే ఆ టెంపుల్ గురించే ఈరోజు మనం వాక్య ధ్యానం కనుక
టెంపుల్ యొక్క అసలు దేవుని యొక్క దేవాలయం మందిరం గురించి అసలు ఎందుకు చర్చ్? అసలు దేవాలయం అనే దేనికి కాన్సెప్ట్లో నిర్మించబడింది అంటే, నేను చెప్తే జాగ్రత్తగా వినండి, దేవాలయంలో మనం ప్రార్థన చేయుటకు. ఆమేన్, హల్లెలూయా. మన గుంపుగా సమూహంగా కూడుకొని ఆరాధన చేయుటకు ఒక స్థలం. మొట్టమొదటిగా ప్రార్థన. నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, ఆయనను ఆరాధించటానికి ఆ మందిరము వాడబడుతుంది. ఆరాధనకు నిలయము దేవుని యొక్క ఆలయం, మందిరం అని భావించాలి. రెండోది ఆరాధన, మొదటిది ప్రార్థన, రెండవది ఆరాధన. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క దేవాలయంలో ప్రముఖమైన భాగం ఇదేని సూచించేదంటే బలులు, దహన బలి, అలాగా మామూలు బలి. నిన్న కూడా చెప్పాను, దహన బలులు ఉన్నాయి, మామూలు బలులు అంటే అగ్నితో కాల్చివేయబడే బలులు ఉన్నాయి. మామూలుగా అంటే ఛేదనం అంటే కత్తిరించడం ద్వారా చేసే బలి కూడా ఉంది. దహన బలులు, హోమ బలులు, మామూలు బలులు అలా ఉన్నాయి. ఆ బలులు అర్పించేవాళ్ళు. అయితే మనం ఇప్పుడు మన టెంపుల్లో మన బలులు ఏమీ ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఇప్పుడు ఆ బలులు మారిపోయినాయి, ఆత్మీయ అర్థంగా వచ్చేసినాయి. ఏంటంటే జిహ్వా బలులు, స్తోత్ర బలులు అని మనం పాటలు పాడుతూ ఉంటాం. ఈ బలులు అనేవి మారిపోయినాయి. సరే, ఇది మూడోది. బలులు అర్పించడం అంటే కేవలం స్తోత్ర బలి కాదు, మనం హృదయపూర్వకంగా మనం చేసిన అంటే మనలో మన హృదయంలో ఉన్న ఏవైతే పాపాలుగా ఉన్నాయో, దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము హృదయపూర్వకంగా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుని క్షమాపణ కోరటమే బలి. ప్రభువా నన్ను క్షమించు, ఇక మీదట నేను ఈ పాపంలో కొనసాగుతున్నా, నన్ను క్షమించమని అడగటమే ఈ యొక్క బలులు అనమాట. ఆ బలి అర్పించడం తిరిగి రక్త ప్రోక్షణ చేయటం ద్వారా, అదిగో యోహాను సువార్త అంటే యోహాను రాసిన పత్రికలో 1:7 అదే మాట రాయడం. మీ యొక్క ప్రతి కడిగి మనలను పవిత్ర, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము అనేది పాపములను పరిహరించడం కొరకే ఆ బలి అన్నమాట. ఇప్పుడు మనం అడుగుతాము, రక్తమేమో చిందించబడాలి కదా, అది యేసు రక్తంగా అక్కడ మనకు అనుసంధానించబడతా ఉంది. ఆ రక్తమే మన పాపములను మరలా కడిగి పవిత్రులుగా చేస్తుంది అనేది అక్కడ మనం చూస్తాం. అలాగా దేవుని మందిరం దేనికి గుర్తంటే, ఇట్ ఇస్ అ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం, దేవుని యొక్క జనులతో లేకపోతే దేవుని యొక్క బిడ్డలతో సహవాసానికి గుర్తు. దేవుని ఆలయము, దేవుని మందిరం దేనికంటే దేవుని ప్రజలైన వారితోనూ దేవునితోనూ సహవాసం, మామూలు సహవాసం అంటే. రెండోది ఏంటంటే అన్యోన్య సహవాసం. దేవునితోనూ మనుషులతోనూ మనం కలిగి ఉండే సహవాసాన్ని ఏమంటారంటే అన్యోన్య సహవాసం. ఈ సహవాసానికి గుర్తే దేవుని యొక్క మందిరం అని మనం గ్రహించాలి. సరే, ఇలాంటి మనము దీనిని ఆధారం చేసుకొని మాత్రమే ఉండాలి, అంతేగాని వేరే విషయాలకు దీనిని ముడిపెట్టడానికి కుదరదు అని మనం గ్రహించాలి. ఈ దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలంటే, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంతో భయంతోనూ వణుకుతోనూ ఆయన సన్నిధిలో దీనులుగాను, ఆయన సన్నిధిలో వణుకుతూ మరి దీనత్వం కలిగి తగ్గించుకొని ఆయన సన్నిధిలో సాగిలిపడి నమస్కారం చేసే ఆ విధానంలో మోకరించడం. ఈ దేవుని మోకరించడం అనే పదం ఎక్కడ వాడబడదు, ఈ మందిరంలోనే వాడబడుతుంది. దేవుని మందిరంలోకి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థించుట అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఎక్సర్సైజులు మీరు చేయాలి. నిలవబడాల్సి వస్తుంది, మోకాళ్ళు నువ్వాల్సి వస్తుంది, చేతులెత్తి ప్రభుని స్తుతించవలసి వస్తుంది. ఇవన్నీ కూడా చేయాలి. మీరు ఇంటికాడ మీరు చేసినా చేయకపోయినా దేవుని ఆలయంలో ఈ క్రమం ఇది ఎందుకు చేయబడుతుందంటే, మీరు ఇంటికాడ వెళ్ళి కూడా మీరు చేసుకోవాలి అని గుర్తుగా చెప్పబడిన మాట. సరే, దేవుని మందిరము ఇక్కడ
హగ్గయి తెలియచేస్తున్న హగ్గయి ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యెరూషలేము దేవాలయమును గురించిన ప్రవచనం. అసలు ఎందుకు ఈ హగ్గయి చెప్పాడో నేను మీకు కొంత చెప్తాను. యెరూషలేము దేవాలయము ఈ మొట్టమొదటిగా అసలు ఈ విజన్ అంతా కూడా దావీదు భక్తునిది, అంటే దర్శనం. ఈ తలంపు అంతా కూడా దావీదు భక్తుని యొక్క తలంపు. ఎందుకంటే అతను దేవుడికి అత్యంత సమీపంగా ఉండేవాడు కనుక నాకు దేవుడు అంటే చాలా ఇష్టం ఉంది, ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, మహింపరచాలి, ప్రార్థించడానికి ఒక స్థలం కావాలి, ప్రార్థించుకుంటానికి ఒక విధి విధానంగా ఉండాలి, క్రమంగా ఉండాలి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఎంతో కాలానికి ముందుగానే కొన్ని వేల మణుగుల బంగారమును, వెండిని, ఇనుమును, ఇత్తడిని, రాగి, సిల్వరు అన్నిటిని సమకూర్చాడు. చెక్క, చందనపు చెక్క, అది చాలా విలువైనది. దాని కొరకు ఎంతోమంది దానం ఇచ్చారు. శేబారాన్ని కూడా అనేక మణుగుల బంగారం ఇచ్చింది. ఇంకా లాంటి వారు ఇంకా చాలామంది ఇచ్చారు. ఆ బంగారము, వెండి, ఇత్తడి, రాగి వీటన్నీ కూడా చందనపు చెక్క, ఓఫీరు. బంగారం అంటే మామూలు బంగారం కాదు, అది ఓఫీరు బంగారం. ఓఫీరు బంగారం అంటే కల్తీ లేని బంగారం. శ్రేష్టమైన అపరంజితిని తీసుకొచ్చి ఆ మందిరం నిర్మాణం చేయటం జరుగుతుంది. ఇశ్రాయేల్ ప్రజలకు ఒక దేవుని ఆలయం అంటూ లేని ఆ దినాలలో దేవుని ఆలయాన్ని నిర్మించడానికి దావీదు పూనుకొనినప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా దేవుడు ఆ మందిరాన్ని కట్టించుకున్నాడు. దేవుని యొక్క మందిరము ఆయన మహిమతో ఉంటుంది. నేను నాకు ఒక మాట చెప్పాను, 4 విషయాలు చెప్పాను దేవుని మందిరం గురించి. 5వ విషయం ఏంటంటే అత్యంత ప్రధానమైనది ఏంటంటే దేవుని సన్నిధి ఉంటుంది. అక్కడ దేవుని మందిరంలో ఏముంటుంది? ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు దిగి వస్తాడు. దేవుని యొక్క సన్నిధి అంటే మందసము ఆ దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా చిహ్నమై ఉంది. ధూపవేదిక ప్రార్థనకు చిహ్నమై ఉన్నది. ఆ ఆరాధనకు ఆ రొట్టెలు, బల్ల అవన్నీ కూడా ఆరాధనకు చిహ్నమై ఉన్నాయి. ఆ బలులు అర్పించటము, ఆ దహన బలి, ఆ బలిని అర్పించడానికి మనం ఒప్పుకునే పాపములు క్షమాపణ పొందుకుంటానికి గుర్తుగా ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ మూలకాలన్నీ కూడా, లేకపోతే పరికరాలన్నీ కూడా వాటికి చిహ్నంగా గుర్తుగా అక్కడ మరి పెట్టబడి ఉన్నవని మనం గ్రహించాలి. దీపవృక్షం పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా అక్కడ ఉంది అని మనం గ్రహించాలి. ఇవన్నీ కూడా దేవునికి సన్నిధి దిగి వచ్చే స్థలమని, దేవునికి మనం కలుసుకునే స్థలమని, మందిరానికి గుర్తుగా అది ఉన్నాయి అని మనం గ్రహించాలి. మనం ఎక్కడ కూడుకున్నా ఈ విషయాలను మనం గ్రహించుకొని దానిని బట్టే మనం భయంతో వణుకుతో ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే నీవు హృదయపూర్వకంగా నీ యొక్క పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో దేవుని సన్నిధిలో ఆరాధించి స్తుతులు అర్పించి స్తోత్రాలు చెప్పి నువ్వు ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎందుకు కనికరిపడి ఆయన తన ఆత్మతో నిన్ను అభిషేకించి నిన్ను పరిశుద్ధునిగా, పవిత్రునిగా, పూర్ణమైన పరిశుద్ధునిగా నిన్ను చేయగలటానికి సమర్థుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మందిరంలో, ఆయన ఆలయంలో ఆయన దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. తను నమ్మిన ప్రజలందరినీ కూడా స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. తను నమ్మిన ప్రజలను అభిషేకించే దేవుడై ఉన్నాడు. తను నమ్మిన ప్రజలందరికీ పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా చేసే దేవుడై ఉన్నాడు అని మనం గ్రహించాలి. సరే, ఈ ఆలయముని సొలొమోను కట్టించాడు. ఆ రోజు పెద్ద దావత్ చేశాడు, పెద్ద పండుగ చేశాడు. పండుగ చేసి మరి దానిలో పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని ఆనాడే మరి దావీదు భక్తుడు ముందుగానే దానికి కావాల్సిన కలప, ఆ పరికరాలు, దాంట్లో ఉన్న వాటన్నిటి పాటలు పాడటానికి వాయిద్యాలు కూడా ముందుగానే తయారు చేసి పెట్టేశాడు. ఇవన్నీ కూడా దావీదు ముందుగానే ప్రిపేర్ చేసి ఉన్నాడు. సో అటువంటి అంగరంగ వైభవంగా మరి గొప్ప ఘనతగా మహామహిమను కలిగినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరముగా యెరూషలేము దేవాలయాన్ని దేవుడు ఆనాడు ఆ మందిరంలోకి దిగి వచ్చి నేను ఉన్నాను మీతో అని చెప్పేసి ఆయన సెలవిచ్చిన దేవుడు. మీరు నాకు నిమిత్తమై మీరు మీ అవసరతల కొరకు నన్ను ప్రార్థించిన యెడల నేను మీకు సమాధానం ఇస్తానని ఆనాడే ఆ దేవాలయంలో గురించి ఆయన మాట్లాడిన సందర్భం కూడా మనకి తెలుసు. అయితే ఆ యెరూషలేము దేవాలయం అయితే అనేది ఏదైతే ఉందో ఆ దేవాలయము బబులోను సామ్రాజ్య అధినేత ఎవరు? బబులోను సామ్రాజ్య అధినేత. బబులోను సామ్రాజ్యం అంటే ఒక ఇరాక్ దేశమే కాదు,
ఆ ఇరాక్ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటిని కూడా వారు ఆధిపత్యం వహించి వారు కబ్జా చేసి లేకపోతే వాటన్నిటిని కూడా జయించి వీరి యొక్క రాజ్యంగా చేసుకుంటున్న దినాలు. అలాగా ఇజ్రాయెల్ దేశమును దేవుడు బబులోను సామ్రాజ్యాధినేత అయిన నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఈ ఇజ్రాయెల్ దేశమును కూడా ఆ ప్రాంతాన్ని కనాను అనే ప్రాంతాన్ని పాలస్తీనాల నుండే ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని స్వాధీనపరుచుకొని అక్కడ వారిని అందరినీ నానా హింసలకు గురి చేసి అక్కడున్న 10,000 మంది యూదులను తీసుకొని వెళ్ళిపోవటం. మరలా వచ్చి ఆయన ఏం చేస్తాడంటే ఈ యెరూషలేము దేవాలయాన్ని సమూలమైన నాశనం చేసి ధ్వంసం చేసి వెళ్ళిపోతాడు. అందులో ఉన్న బంగారము వజ్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ ఆలయాన్ని ధ్వంసం చేసిపోతాడు. అది అక్కడ జరిగే విషయం. నేను అనుకుంటాను కట్టించినప్పుడు దేవుడు అంత వైభవం కట్టించి ఆయన మాట్లాడాడే, ఆయన సన్నిధి ఉన్న ఆ మందిరము ఎలా కూల్చబడింది? అసలు కూల్చుంటే దేవుడు చూస్తా ఎందుకున్నాడు? అవునా కాదా? డౌట్ వస్తుందా రాదా? దేవుడు దిగివచ్చి నేనున్నాను, మీ ప్రార్థన నేను ఆలకిస్తాను, ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నేను మీకు సెలవిస్తాను, మీ అక్రతలు తీరుస్తానని సెలవిచ్చిన దేవుడు ఆ మందిరం కూలగొట్టబడి దాంట్లో ఉన్న బంగారం వెండి వజ్రాలు వాటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళిపోతుంటే చూస్తే ఎట్లా ఉన్నాడు? అప్పుడు ఏమయ్యాడు దేవుడు? ఎక్కడ పోయాడంటే అసలు ఆ మందిరం కూలగొట్టడానికి పర్మిషన్ ఇచ్చిందే దేవుడు. ఆ పర్మిషన్ ఇచ్చిందే దేవుడు. ఎందుకో తెలుసా? దేవుని మందిరం ఎందుకు కూలగొట్టబడిందంటే దానికి కారణం ఆ ఇశ్రాయేలు ప్రజలే. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఇక పాపమును సదృశ్యంగా వారు చేసిన అతిక్రమాలకు దేవునికి తిరుగుబాటు చేసిన కారణాన వారికి మూలము వారికి ఆయువు పట్టైన ఆ గుడి అది కూల్చబడింది. మొట్టమొదటిసారిగా అది కూల్చబడింది. అది కూల్చబడిన తర్వాత దేవుడు ఈ బబులోను సామ్రాజ్య నేత అయినటువంటి ఈ నెబుకద్నెజరు ఇశ్రాయేల్ ప్రజలు దాదాపు 10,000 మందిని ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు జాతి ఎక్కువ మంది కూడా వారి చెరలోకి వెళ్ళిపోతారు. అలా 70 సంవత్సరాలు గతించిపోతుంది. 70 అప్పుడు దేవుడు ప్రవచనం ద్వారా ఏమంటాడంటే 70 సంవత్సరాల తర్వాత నేను తిరిగి ఈ దేవాలయమును నేను అనుమతిస్తానని దేవుడే సెలవిస్తాడు. ఇప్పుడు దేవుడు సెలవిచ్చాడంటే మరి కోలుకుంటాను దేవుడు ఆమోదం తెలియజేసినట్టే కదా. దానికి కారణం ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలే. అయితే తిరిగి కట్టడానికి దేవుడు 70 సంవత్సరాల తర్వాత నేను అవకాశం ఇస్తానని చెప్పినప్పుడు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ఆలకించిన కార్యం చేస్తారంటాడు. ఆ ప్రార్థన దానియేలు భక్తుడు చేస్తాడు 9వ అధ్యాయంలో. చేసిన కారణాన అప్పుడు ఈ హగ్గయ్య ప్రవచనం చేస్తాడు. వెంటనే ప్రవచనం చేయడు, కానీ ఆ దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడు నెబుకద్నెజరు అనే ఈ బబులోను రాజ్యాధినేత అయినటువంటి ఈ నెబుకద్నెజరు ఇక బబులోను సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోతుంది. కుప్పకూలిపోయిన తర్వాత మరొక సామ్రాజ్యం వస్తుంది. ఆ సామ్రాజ్యమే పర్షియన్ సామ్రాజ్యం. ఏం సామ్రాజ్యం? పర్షియన్ సామ్రాజ్యం. పర్షియన్స్ అంటే ఇరానియన్స్, అంటే ఇరాన్ దేశం. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద బాంబులు వేస్తుంది చూడండి, ఆ ఇరాన్ దేశమే ఆ పర్షియన్స్. ఆ పర్షియన్ దేశపు ఆనాటి చక్రవర్తి అయినటువంటి కోరేషు అన్న ఆయన లేచి మొత్తం ఆ ప్రాంతాన్ని ఏలుతున్న దినాలలో కోరేషు అన్న ఆయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు నేను ఆనాడు ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, మొత్తం ఇప్పుడు పర్షియన్స్ కిందకి హస్తగతం అయిపోయింది. ఈ పర్షియన్ సామ్రాజ్యం ఏదైతే కోరేషు ఏమంటాడంటే, ఇప్పుడు మీరు ఇశ్రాయేల్ ప్రజలైన మీరు, యూదులైన మీరు, మీకు నేను విడుదల ప్రసాదిస్తున్నాను, మీరు మీ దేశానికి ఇక చెరలో ఉండే అవసరం లేదు, మీరు మీ దేశానికి వెళ్ళి హాయిగా జీవించండి, మీ ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్తాడు. వెళ్ళిపోవడమే కాకుండా వారికి కావలసినటువంటి ఆ ఆదాయమును, ఆ డబ్బులను, ఆ వస్తువులను ఏదైతే బబులోను సామ్రాజ్యం ఆ నెబుకద్నెజరు తీసుకుని వస్తాడో బంగారము, ఆ దేవాలయంలో వాటన్నిటిని కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాడు ఆయన. తిరిగి వాటిని నేను ఇచ్చేసి దేవాలయం కొట్టుకోమని చెప్పేసి వాళ్ళని విడుదల చేసి, అంత మాత్రమే కాదు
వారికి కావాల్సిన ఆదాయమును, కావాల్సిన డబ్బులు అన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. అంటే ఇది ఎట్లాగంటే మన దేశం పక్కన, మన ఇండియా లేకపోతే భారతదేశం పక్కన ఒక దేశం ఉంది. అదేం దేశం? పాకిస్తాన్ పక్కన ఇంకో దేశం ఉంది. అదేం దేశం? ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ అనే దేశాన్ని మరి అమెరికా వాళ్ళు బిన్ లాడెన్ కోసం ఆఫ్ఘనిస్తాన్ అనే దేశాన్ని మొత్తం యుద్ధం చేసి, జార్జ్ బుష్ ఆ టైంలో యుద్ధం చేసి మొత్తాన్ని కూడా తమ స్వాధీనంలో తీసుకొని ఇప్పుడు ఆ ఆఫ్ఘనిస్తాన్ అనే దేశంలో తమ రాజును వారు ప్రతిపాదన చేస్తారు. ఆ దేశానికి వీరు ఆమోదం తెలియజేసినటువంటి రాజును అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు ఈ కోరెష్ అన్నాయన కూడా అదే చేస్తాడు. ఏమని చేస్తాడంటే, ఇదిగో ఇప్పుడు మళ్ళా తిరిగి ఆ ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క పర్షియన్ సామ్రాజ్యానికి అనుకూలమైన ఒక గవర్నర్, ఒక రాజ్యాధినేతగా ఒక వ్యక్తిని నేను నియమించబోతున్నాను. ఆయన పేరే జెరుబ్బాబెల్. ఈ జెరుబ్బాబెల్ అనే ఆయనను నేను పంపిస్తాను, లేకపోతే అతను గవర్నర్గా నిలబెట్టి ఆయనకి పని అప్పగిస్తున్నాను. మీరు ఆయన యెహోషువ అనే ఒక వ్యక్తి, మరొక వ్యక్తి ఉన్నాడు, అతడు యాజకుడిగా ఉన్నాడు. అట్లా యెహోషువ, జెరుబ్బాబెలు వీరు కలిసి వెళ్ళి ఆ దేవాలయం నిర్మించుకోమని చెప్పడం జరుగుతుంది. అయితే అప్పుడు వీరు వెళ్ళి నిర్మాణం చేయడానికి పనికి పూనుకుంటారు, వెళతారు. వెళ్ళి ఏం చేస్తారంటే దేవాలయమును కట్టడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసి మొట్టమొదటిగా ఏం కడతారంటే బలులు అర్పించడానికి బలిపీఠం కడతారు. దేవాలయం బలులు అర్పించడానికి బలిపీఠం కడతారు. అదంతా కూడా ఎజ్రా గ్రంథంలో 1 నుంచి 6 అధ్యాయాల్లో ఆ విషయాలన్నీ కూడా రాయబడతాయి. ఆ బలిపీఠం కట్టిన తర్వాత ఏం చేస్తారంటే పునాది కూడా వేస్తారు. యెరూషలేము దేవాలయానికి తిరిగి పునఃస్థాపించడానికి పునాది వేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ తర్వాత అక్కడ ఆగిపోతారు. ఎందుకంటే అప్పుడు సొలొమోను కట్టినటువంటి ఆ దేవాలయం ఎలాంటిది, ఇప్పుడున్న మీరు కట్టేది అసలు దానికి పోలికేముందని కొంత నిరాశపరిచిన కారణం చేత వారు ఆగిపోతారు. అలాగూ 16 సంవత్సరాలు ఆ పనిని చేయకుండా అట్లాగే పెండింగ్లో పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చే ఈ కోరెష్ రాజు పంపించే డబ్బుల చేత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సొంత ఇళ్లను నిర్మించుకోవడం ప్రారంభిస్తారు. వారి యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రారంభిస్తూ ఉంటారు. అలాంటి టైంలో అప్పుడు దేవుడు ఇదిగో ఈ ప్రజలకి నేను ప్రార్థనలకిచ్చి, దానియేలు ప్రార్థనలకిచ్చి నేను అవకాశం ఇస్తే దేవాలయం కట్టకుండా వీరు గృహాలను నిర్మించుకుంటారనే వారిని చూసినప్పుడు దేవుడు అప్పుడు హగ్గయి ద్వారా ఈ మాటలు తెలియజేస్తాడు. ఇప్పుడు చూడండి 3వ వచనం, హగ్గయి గ్రంథం 1:3వ వచనంలో, అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినది, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంప వేసిన ఎండలో నివసించుటకు ఇది సమయమా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏం పాడైందంట? మందిరం పాడైంది. ఇప్పుడు మళ్ళీ మందిరం గురించి చెప్తాను. మందిరం పాడటం అంటే అది ఎందుకు ఈ మందిరాన్ని కూలగొడతారో అర్థం కాదు. అర్థమైందా? ఎందుకు అర్థం కాదు అన్నారంటే ఈ ప్రజలు ఎట్లా ఉంటారో అట్లాగా మందిరం ఉంటుంది. అర్థమవుతుందండి? మన బలిపీఠము ఎలా ఉంటుందో మనం జీవితం అలా ఉంటుంది, మన మందిరం ఎలా ఉంటుందో మన జీవితం అలా ఉంటుంది. దాని సాదృశ్యంగానే ఈ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ప్రారంభించమని చెప్పబడిన ఈ మందిరమును దేవుడు జెరుబ్బాబెలు ద్వారా కొంత చెప్తాను వినండి. ఇప్పుడు అందరు ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. దేని కొరకు అంటే ఆ యెరూషలేము దేవాలయం కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడంతా మిగతా విషయాలు ఎక్కువ ప్రాధాన్యత లేవు, కానీ ఇజ్రాయెల్ దేశంలో కట్టబోయే ఆ మందిరం గురించే ఎక్కువ ప్రాధాన్యత ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే గమనించండి, కొంతగా నేను షార్ట్కట్లో చెప్తాను. ఈ మందిరము జెరుబ్బాబెలు ద్వారా దేవుడు కట్టిస్తాడు. కట్టించిన తర్వాత అది మళ్ళా డిస్టర్బ్ చేయబడుతుంది. డిస్టర్బ్ చేయబడినప్పుడు తిరిగి మళ్ళా ఎజ్రా, నెహెమ్యాలు ద్వారా మళ్ళా ఆ మందిరం కట్టబడుతుంది. ఆ మందిరం కట్టబడిన తర్వాత అది కొంచెం ఇఫాని కట్టబడిన తర్వాత ఏమైందంటే అది పూర్తిగా
అది మంచి అంటే నెగిటివ్గా ఉన్నట్టుగా ఉండదన్నమాట. అయితే అది దానికి ఉన్న ప్రాధాన్యత ఎక్కువగా ఏముందంటే అది మోరియా పర్వతం మీద కట్టబడింది. మోరియా పర్వతం అనేది అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటానికి తీసుకువెళ్ళిన ఆ కొండ మీదే ఈ దేవాలయం కట్టబడింది కనుక అది అత్యంత ప్రధానమైనదిగా గావించబడుతుంది. అయితే ఎప్పుడైతే ఆ మందిరము ఈ జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యాల ద్వారా కట్టబడిన తరువాత మరలా యేసు ప్రభు కాలం వస్తుంది. యేసు ప్రభు భూమి మీదకి రావడం జరుగుతుంది. భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆయన యెరూషలేములో సంచరిస్తాడు. అదే దేవాలయంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ యెషయా గ్రంథాన్ని కూడా ఆయనే చదువుతాడు అదే దేవాలయంలో. అదే దేవాలయంలో ఆ జ్ఞానులతో చర్చిస్తూ ఉండేవాడు. అయితే ఆ సమయంలో ఏమంటాడంటే అప్పుడు ఆ దేవాలయం ఎంతగా ఉంటుందంటే అక్కడున్న ప్రజలందరూ అంటారు యేసుప్రభుతో, ఇగో చూడు ఈ దేవాలయం ఎంత రమణీయంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అందమైనదిగా ఉందో అని చెప్తుంటే అప్పుడు చెప్తుంటారు. అసలు అంత అద్భుతంగా తయారు కావడానికి గల కారణం ఎవరంటే 4వ వ్యక్తి హేరోదు రాజే. ఆ దేవాలయము అంత సుందరంగా కట్టబడటానికి గల కారణం ఆ హేరోదు రాజే అని మనం గ్రహించాలి. హేరోదు రాజు ఏం చేశాడంటే అక్కడున్న ఆ కొండ మీద మోరియా పర్వతం మీద ఉన్నటువంటి ఆ మట్టి ఎక్కడ కూడా కనపడకుండా నాపరాళ్ళు పరిపించేస్తాడు. మొత్తం మీరు ఇప్పుడు కూడా చూస్తే అదే రాపణాలు ఉంటాయి. హేరోదు రాజు ఏం చేస్తాడంటే యూదుల యొక్క మనస్సును ఆకర్షించుకున్నట్టుగా అతడు యూదుడే, యూదుల గురించి మంచి పొందుకోవటానికి కోసం ఆ దేవాలయ యూదులకు ఆరాధన చేయమన్నట్లుగా ఆ గుడి ఉన్న దేవాలయం అంతా కూడా సుందరంగా నిర్మిస్తాడు. ఇంకా డెకరేషన్ చేపిస్తాడు, ఇంకా ఆకర్షణీయంగా చేస్తాడు. ఆ మందిరం చుట్టూ ప్రహరీ గోడ, ఆ దేవాలయం చుట్టూ ప్రహరీ గోడ ఒకటి, దాని కింద ఇంకో గోడ, దాని కింద ఇంకో గోడ ఉంటుంది. శత్రువులు రాకుండా ఉండటానికి కోసం 3 అంచెల గోడలుగా ప్రహరీ గోడలు నిర్మించబడుతుంది. ఆ విధంగా దేవాలయం పూర్తిగా సుందరమైనదిగా దేవుడు మరి ప్రేరేపణ ద్వారా ఆ హేరోదు అన్న ఆయన ఆ దేవాలయాన్ని కట్టడం జరుగుతుంది. అప్పుడు యేసుప్రభువారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చదువుదాం చూడండి. లూకాసు వార్తలో 21వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమంటాడు దేవాలయం గురించి? ఈ దేవాలయమును 46 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు కడతాడంటే సొలొమోను 7.5 సంవత్సరాలు కడతాడు. అయితే ఈ హేరోదు రాజు అన్న 46 సంవత్సరాలు కడతాడు. అంత డెకరేషన్ చేస్తాడనమాట. సో అంత పేరు ప్రఖ్యాతులు గావించినటువంటి ఆ మందిరంగా ఆ మందిరం ఉంటుంది. ఇదిగో యూదులైన వారు మరి మీ పితరులు ఎన్ని సంవత్సరాలుగా కట్టబడిన ఈ మందిరము, ఇదిగో ఆ వాక్యాన్ని చదవండి. అది చదవమ్మా. కొందరు అందమైన రాళ్లతోను దేవాలయం గురించి మాట్లాడుచు వాటిలో ఉండకుండా వచ్చునని చెప్పాను. చూసినారా యేసయ్య చెప్తున్నాడు. ఎలా కూలబడుతుందంట ఈ మందిరం అందంగా రాళ్ళతోనూ. ఇప్పుడు ఆ రాళ్ళతో దావీదు ఏం చేసాడంటే అసలు ఆయన సమకూర్చింది ఆయనే కదా. ఈ బంగారం వెండి వాటితో పాటుగా కలపతో పాటుగా చెక్కతో పాటు చందనపు చెక్కతో పాటుగా రాళ్ళు కూడా ఆయన పెద్ద పెద్ద రాళ్ళు. ఇప్పుడున్న గోడ ఉంటుంది, ఆ గోడలో ఉన్న రాళ్ళు ఒక్కొక్కటి చాలా పెద్ద రాయి ఉంటుంది. ఆ పెద్ద రాయి అలా చెక్కటానికి ఆ మందిరం దగ్గరికి వచ్చి చెక్కేవాళ్ళు కాదు. ఎందుకు సౌండ్ వస్తుంది, ఊరికి టకీ 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 అని సౌండ్ వస్తుంది కనుక అది రాకుండా ఆ రాయి క్వారీ ఎక్కడైతే ఉందో అక్కడే తయారు చేసుకొని కొలత ప్రకారం కొట్టి తీసుకొచ్చేవాళ్ళు. ఆ విధంగా ప్లాన్ చేసేవాడు అన్నమాట. అయితే అంత సుందరంగా నిర్మించబడిన ఈ మందిరం మరలా రాయి మీద రాయి లేకుండా పడిపోతుంది అని యేసు ప్రభువారే సెలవిచ్చినట్టు చూస్తాం. ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టబడితే నేను 3 రోజుల్లో తిరిగి నియమిస్తానని, కడతానని కూడా చెప్తాడు.
చెప్పినప్పుడు ఇగో ఈ దేవాలయం 46 సంవత్సరాలు మా జనులు కట్టారు, నువ్వేం 3 రోజుల్లో కడతామంటే ఏంది అని చెప్పేసి అక్కడ డిస్కషన్ కూడా మనం వింటాం. అయితే లేఖనంలో రాయబడింది. అయితే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆ దేవాలయము మళ్ళా ఎప్పుడు కూలబట్టిందంటే టైటస్ అనే చక్రవర్తి వచ్చి, రోమన్ల చక్రవర్తి వచ్చి, ఇదిగో హేరోదు రాజు సుందరంగా నిర్మించిన ఈ దేవాలయాన్ని ఆ టైటస్ అనే చక్రవర్తి, రోమా చక్రవర్తి వచ్చి మొత్తం నేలపాలు చేసిపోతాడు. మళ్ళా కట్టడానికి ప్రయత్నం చేస్తారు కానీ అది సాధ్యపడలేదు. ఆ లోపుడే భూకంపం వచ్చి మళ్ళా చల్లా చెదురుగా అయిపోతుంది ఆ ప్రాంతం అంతా. ఆ తర్వాత అది మళ్ళా ఈ అరబ్బీల చేతులకు వెళ్ళిపోతుంది. అరబ్బు చక్రవర్తుల చేతులకు వెళ్ళిపోయి ఆ మోరియా పర్వతం మీద ఏదైతే యెరూషలేము దేవాలయం కట్టబడిందో ఆ పర్వతం మీదే ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ కట్టడం జరిగింది. దాని పక్కనే అల్ అక్సా అనే మాస్క్ అంటే మసీదును కూడా నిర్మించడం జరిగింది. ఇప్పుడు వారి స్వాధీనంలో ఉంది. దాని కొరకు ఇప్పుడు యూదులందరూ కూడా పట్టుబట్టి అక్కడ దేవాలయం నిర్మించడం కొరకు ఇప్పుడు ప్రయత్నాలు, 3వ దేవాలయ నిర్మాణం కొరకు ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు అది దాని మందిరం యొక్క చరిత్ర. ఇక్కడ చెప్పబడిన మాట ఏముందంటే, మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుట ఇది సమయమా అంటున్నాడు. మందిరం పాడైపోయింది. సరంబి వేసిన ఇల్లు అంటే అర్థం ఏంటంటే ఫాల్ సీలింగ్ అనమాట. వాళ్ళు గుడి గురించి పట్టించుకోవట్లేరు, వాళ్ళ ఇల్లు గురించి పట్టించుకుంటూ ఇంట్లో హాయిగా ఉండటం కొరకు సీలింగ్, ఫాల్ సీలింగ్ ప్యానల్స్తో అంత అందంగా సుందరంగా నిర్మించుకుంటున్నారు అని దేవుడు అడుగుతున్నాడు. తర్వాత ఏమైంది? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అంటున్నాడు. ఇక్కడ చూడండి, హగ్గయి మాట్లాడుతున్న దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే మీ ప్రవర్తన గురించి. యాక్చువల్గా ఇప్పుడు నేను ఆ మందిరం గురించిన టోటల్ హిస్టరీ మీకు చెప్పాను. ఇప్పుడు ఆ మందిరంతో మనకు అసలు పని లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం ఆత్మ మందిరాలుగా, ఆ సమరయ స్త్రీ యేసుప్రభువు చెప్తాడు, అమ్మ ఒక కాలము వచ్చును అప్పుడు ఈ మోరియా పర్వతం మీదను ఇదిగో ఈ మీరు ఆరాధించే పర్వతాల మీదను ఆరాధన అనేది ఉండదు, ఇదిగో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం రాబోతుంది తల్లి అని చెప్తాడు ఆమెకి. అర్థమైందా? ఇప్పుడు ఆత్మ మందిరాలుగా మనం మారిపోయినా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి అంటున్నాడు. ఇప్పుడు ఆ యెరూషలేము దేవాలయం మనకు ఇప్పుడు ప్రాధాన్యం కాదు, కానీ ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో దేవుని మన ప్రవర్తన గురించి ఆలోచన చేసుకున్నటువంటి దేవునికి ఉద్దేశం ఏంటంటే మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? దేవుని ఆలయం గురించిన ధ్యాస మీకు లేదు. దేవుని మందిరం గురించినటువంటి తలంపులు పక్కన పెట్టేసి ఎంతసేపు మీ గురించి మీరే ఆరాట పడుతున్నారు. నా కావున మీకేం జరుగుతుంది అని కింద చదివితే మనం చూస్తాం. ఏం జరుగుతుందంటే మీరు విస్తారముగా విత్తినను అది కొంచెమే పండెను, భోజనము చేయుచున్నను, ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను, దాహము తీరకు ఉన్నది, ఆగకున్నది, చినిగిపోయిన సంచిలో వేసినట్టున్నది, సెలవిచ్చినదేమనగా మళ్ళా చెప్తున్నాడు మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి. దాని యందు నేను సంతోషించి నన్ను కనపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 9వ వచనం విస్తారంగా కావాలనని కానీ కొంచెము పండెను, చెదరగొట్టితిని, ఎందుచేతనని అడుగుచున్నాడు. నా మందిరం పాడైండగా కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా
మిమ్మల్ని బట్టి కురవక ఉన్నది, పండక ఉన్నది, అనావృష్టి కలుగు చేసి అన్ని విషయంలోనూ. అది ఇప్పుడు మీకు అర్థమైందా? మన అనుదిన జీవితాల్లో మనము క్షేమం కలిగి ఆశీర్వాదకరంగా జీవించకుండా అనారోగ్యముతోనూ, అప్పుల బాధలతోనూ, ఆర్థిక సమస్యలతోనూ, కుటుంబ సమస్యలతోనూ సతమతమవటానికి గల కారణాన్ని దేవుడు వివరిస్తున్నాడు. లెట్ us check up yourself. మీరు మిమ్మల్ని పరిశీలన చేసుకోండి, మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. దానికి కారణంగా మందిరాన్ని చూపిస్తున్నాడు. మందిరము అనగా ఇట్స్ బిలాంగ్స్ టు గాడ్, దేవునికి సంబంధించిన విషయం. అది అనగా దేవునికి సంబంధించిన విషయాలు నువ్వు ప్రాధాన్యతనివ్వకుండా నీ మట్టుకు నువ్వు చూసుకునేటట్టయితే నీవు ఏ విషయంలో కూడా రాణించలేవని స్పష్టంగా దేవుడే మాట్లాడుతున్నాడు. నువ్వు పంట వేసి కష్టపడి కూలి పని చేస్తావా, సంపాదించుకొచ్చుకో, అయితే అదేమవుతుంది? చినిగిన సంచిలో వేసినట్టు అయిపోతుంది. నువ్వు సంపాదించుకో. నువ్వు ఇంకోటి ఏదైనా చేస్తావా? నువ్వు ఏది చేసినా వర్షం నీకు రావాలిగా, పంటలేసి పండిస్తానంటావా, విస్తారంగా విత్తుతావా, వర్షం నీకు పడదు అంటే దీని అర్థం ఏం తెలియజేస్తుందంటే నీవు దేవునితో సత్సంబంధాన్ని కలుగులేకుండా, దేవునికి నువ్వు ప్రాధాన్యతనివ్వకుండా, దేవునికి నువ్వు ప్రార్థన చేయకుండా, దేవునికి నువ్వు ఆరాధన చేయకుండా, దేవుని హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఇవ్వకుండా నేను అభివృద్ధి చెందాలి, నేను బాగుపడాలి, నేను ఉన్నత స్థాయిలోకి రావాలి అనుకోవటం అది వృధా ప్రయాస అని ఇక్కడ తెలియపరచబడతా ఉంది. మన వ్యక్తిగత జీవితాల్లో ఈనాడు కూడా మనము దేవునికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన ప్రజలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎంతసేపు మన వైపు చూసుకుంటున్నాం, మనం అది చేసి సంపాదిద్దాం, ఇది చేసి సంపాదిద్దాం, ఇట్లా చేసి పెద్దవాళ్ళం అవుదాం, ఇట్లా చేసి గొప్పవాళ్ళం అవుదాం, ఇట్లా చేసి పైసలు వెనకేద్దాం, అట్లా చేసి పైసలు వెనకేద్దాం అని, ఇట్లా చేసి గొప్పవాళ్ళం అవుదాం అని చెప్పేసి అంచనాలు వేసుకొని వెళ్తుంటూ మీరు మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి. నాకు ఇచ్చే ప్రాధాన్యత ఎంత, మీరు కోరుకుంటున్న అభివృద్ధి ఎంత అని చూస్తే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని ఇవ్వకుండా నువ్వు ఎన్ని శత విధాల అంటే 100 రకాలుగా ప్రయత్నం చేసినా ఆయా ప్రయత్నాలు ఫలించవని లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని మందిరము నిర్మించబడటానికి మీరు పూనుకోండి అంటున్నాడు. దేవుని పరిచర్యకు, దేవుని సంబంధమైన సంగతులకు ఎవరైతే ప్రాధాన్యతనిస్తారో, నేను ఇంతసేపు చెప్తున్నా కదా, వింటున్నారా? మీరు అందరూ వింటున్నారు కదా? నేను కళ్ళు మూసుకుని ఉండే చెప్తున్నాను. ఆరాధనకు రమ్మంటే ఆదివారం 10 గంటలకు రమ్మంటే 11 గంటలకి 11 తర్వాత వస్తే ఏం ప్రయోజనం? ప్రయోజనం లేదు కదా. అదే ప్రార్థనకే కానివ్వండి, సమయానికి వచ్చిన వాళ్ళను చూస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు. అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి ఏం సుఖం, అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి ఏం సుఖం అనే దానికి నిదర్శనమే ఓబద్యా గ్రంథం. ఆ ఏదోమైన ఏ షాపు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేస్తాడు? నాకేమన్నా ఆశీర్వాదం అంటే ఏం లేవు, మొత్తం తీసుకుపోయాడు మీ తమ్ముడు అంటాడు. ఒక్కటి కూడా లేదా? ఒక్కటి కూడా లేదు. అరే డాడీ అట్లా ఎందుకు అంటావు? డాడీ నాకు ఈ డాడీ అండి, నీ డాడీ లేదు గీ లేదు, అన్నీ అయిపోయినా నాకు బెట నా దగ్గర ఏమి లేవు అంటాడు. అదే అవుతుందండి. ఏంది అది? మనం దేవుని మందిరానికి దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అదేనా? దేవునికి ఇవ్వాల్సిన స్థితిగతులు అవేనా? నేను అంటున్నాను, ఇప్పుడు మీ విషయాలు ఇప్పుడు నేను కాకపోతే ఇంకెవరు చెప్తారు మీకు? నేను నేర్పించకపోతే మీకు ఇంకెవరు నేర్పిస్తారు? నేను చెప్పినప్పుడు మీరు వినకపోతే ఇంకెవరు చెప్పినప్పుడు వింటారు అని లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీ అనుదిన జీవితంలో మీరు దేవునికి ఎంత ప్రాధాన్యతనిస్తారో, దేవుడు అంటే ఎంత భయం కలిగి ఉంటారో అదే మీ ఆశీర్వాదం. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్పాడు కదా, ఈ అగ్గై చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు చూడండి. 12వ వచనం, 1 అధ్యాయం 12వ వచనం.
ఆలకించి పంపించి విని ఆమేన్ హల్లెలూయా. మనం ఆశీర్వదించబడాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటకు పూనుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో ఏ ఏ విషయాల్లో లోపం కలిగి ఉన్నారో, ఎక్కడ ఏ సమస్య ఉందో నీకు బాగా ఎవరికి వారికి బాగా తెలుసు గనుక మన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా చూసుకొని ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నట్టుకు పూనుకోకపోతే ఆశీర్వాదం మన సొంతం కాదు అని మనం గ్రహించాలి. ఇక మధ్యాహ్నం కాల్సిన మరొక మాటను కిందకి చదువుదాం చూడండి. పూనుకున్న తర్వాత ఏమైంది? అప్పుడు ఏమనగా అద్దుగో, ఇప్పుడు అంటున్నాడు నేను మీకు అద్దుగో. ఆ మాట గుర్తు పెట్టుకోండి. ఎవరికి దేవుడు తోడుకుంటారు తెలుసా? తోడు 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 ఎవరు నీకు తోడున్నా లేకపోయినా యేసయ్య నీకు తోడుంటాడు. ఆమేన్ హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉంటే ఈ మందిరం కట్టేది కాదు, ఇక నీ జీవితం కట్టుకోవటమే కాదు, నువ్వు ఏదైనా కట్టగలుగుతావు. ఆమేన్ హల్లెలూయా. ఆయన నీకు తోడుంటే నీ ఇంటిని నువ్వు కట్టుకోగలుగుతావు, నీ ఇల్లు కట్టుకోగలుగుతావు, ఇతరులను కూడా కట్టగలుగుతావు. మందిరం కాదు ఇంకే దేవుడైనా కట్టగలుగుతావు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి తోడు నీకు ఉండాలి. నువ్వు ఎవరి తోడు ఎవరితో నువ్వు ఉండాలని ఆశపడుతున్నావో ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. కింద వాక్యం చూద్దాం చూడమ్మా. వాకు ప్రేరేపింపగా ఏలుబడి యందు మొదలు పెట్టిరి. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు స్టార్ట్ చేశారండి మందిరం పని. అప్పుడు దాకా చేయలే వాళ్ళు, అప్పుడు దాకా ఇప్పుడు మొదలుపెట్టారు. అధ్యాయము ముగింపులో వారు అప్పుడు పనిని ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం కలిసి మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క పరిచర్య నిమిత్తం, దైవ సంబంధమైన విషయాల నిమిత్తం నువ్వు దేనినైతే చేస్తావో దాని ద్వారానే ఆ మందిరము ద్వారా ఆశీర్వాదం నీకు లభిస్తుంది. నువ్వు వెళుతున్న సహవాసమే ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు చేస్తున్న ప్రార్థనలు, దేవుని సన్నిధిలో చేసే విజ్ఞాపనలు ఆ మందిరము ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నీవు, నీ భర్త, నీ కుటుంబం, నీ పిల్లలు ఉన్నతంగా దేవుని యొక్క కృపలో ఆయన కాపుదల, భద్రత, క్షేమము కలిగి ఆయన రాకడ వరకు నీవు నీ కుటుంబ క్షేమం కలిగి ఉండాలంటే ఆయన పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన మందిరంలో నిలిచి ఉండాలి. ఆయన మందిరం యొక్క ప్రాధాన్యతను నువ్వు గుర్తెరిగిన వాడవై దానవై నువ్వు ఉండగలిగినట్లయితే ఇప్పుడు చూడండి, మందిరం పని ఉన్నప్పుడు మీ నీళ్ళైనా ఇవ్వండి. ఇక్కడ మనకి ప్రతి నెల ప్రేమ విందు ఉంటుంది. ఆ కార్యక్రమంలో చిన్న ఒక గ్లాసు ఎవరైనా, ఇప్పుడు మన మధ్యలోకి బాలస్వామి గారు వస్తాడు, ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయన కొంచెం బలహీనత, వృద్ధాప్యము మీదకి వెళ్ళి కొంచెం బలహీనత, అలాంటి వారికి నీళ్ళు ఇవ్వండి. ఆయన లేచి ఇస్తరాకు తీలేడు, ఆ ఇస్తరాకు తీసుకెళ్ళి బయటపడేయండి, అది మీకు ఎంతో ఆశీర్వాదం. ఆమేన్ హల్లెలూయా. అలాంటి ముసలి వారికి సహాయం చేయండి, వృద్ధాప్యంలో ఉన్న వారికి సహాయం చేయండి, అనాథలైన వారు ఉన్నారు వారికి సహాయం చేయండి, బీదలైన వారు ఉన్నారు వారికి సహాయం చేయండి. ఒక్కరికి మీరు చేసినట్లయితే నాకు చేసినట్లే అని దేవుడు చెప్పాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ విధంగా దేవునికి పనిలో, దేవునికి మందిరముల గురించి, దైవ సంబంధమైన విషయాల గురించి ఏ పిల్లలైతే, ఏ యవనస్తులైతే, ఏ స్త్రీలైతే, పురుషులైతే ప్రాధాన్యతనిస్తారో అట్టి వారిని దేవుడు ఏమంటున్నాడంటే మనం మొదట చదివిన వాక్యమే అదే ఆధారం. ఏమనింది?
ఇది మొదలుకొని 19వ వచనం, ఇది 2వ అధ్యాయం 19వ వచనం, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఆమేన్, హల్లెలూయా. ఇహపందును పరమందును నూరంతల ఆశీర్వాదం. చివరి వచనం కూడా చదువుకుందాం, 2వ అధ్యాయం చివరి వచనం. కనుక తీసుకొని ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. ఆమేన్, హల్లెలూయా. జెరుబ్బాబెల్